హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇందులో మీకు ఒక 3 రెసిపీస్ అయితే షేర్ చేసుకుంటాను. సో మెయిన్ 2 ఐటమ్స్ వచ్చేసి ఏంటంటే చికెన్ బిర్యానీ, అలాగే ఇంకొక ఐటమ్ వచ్చేసి ఏంటంటే మనకి డైటింగ్లో ఉన్నప్పుడు చికెన్ బిర్యానీ లేకపోతే చికెన్ దమ్ బిర్యానీ తినడానికి ఉండదు కదా. సో నేను అలాగే సేమ్ టేస్ట్ వచ్చేలాగా నేను ఓట్స్తో అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసుకోండి. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. మార్నింగ్ అయితే ఇంక పిల్లలిద్దరూ లేసి అలా ఒళ్ళో కూర్చొని ఆడారనమాట. తర్వాత వచ్చేసి ఇంక బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏంటంటే ఓట్స్ దోశ అయితే వేస్తున్నాను. ఈ దోశ చాలా రకాలుగా వేస్తారు. అంటే ఇందులో మినపప్పు వేసి నానబెడతారు, అలాగే బియ్యం వేసి నానబెడతారు. సో ఇలా రకరకాలుగా చేస్తారనమాట. నేనైతే ఓన్లీ ఓట్స్ ఒకటే వేసి నానబెట్టాను. ఇది 2 గంటల ముందైతే నానబెట్టాను. మనకి మెత్తగా ఇలా నానిపోతుంది అనమాట. ఇది నానిన తర్వాత మనకి ఏంటంటే ఇందులో ఒక ఆనియన్ వేసాను, అలాగే పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. సో ఇది నేను ఫస్ట్ టైం చేశానండి ఓట్స్ దోశ అయితేని. సో ఇదేంటంటే నేను ఇలాగ గట్టిగానే ఉంచేసాను అనమాట పిండి. అసలు పల్సగా కలపాల్సింది, నేను పల్సగా కలపకుండా ఇలా ఉంచాను. అదేంటంటే కొంచెం జిగురుగా వచ్చిందనమాట. అయినా కానీ దోశలు కూడా బాగా వచ్చినాయండి, చాలా స్మూత్గా వచ్చినాయి అనమాట. సో అందులో సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చట్నీ చేస్తున్నాను. ఈ మిరపకాయలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. ఇవైతే అసలు కారం ఉండవన్నమాట. సో అందు గురించి అని కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నేను ఆనపకాయ చట్నీ అయితే చేస్తున్నానండి. సో ముందుగా ఆనపకాయ ముక్కలు అయితే ఇలా స్టవ్ మీద వేసేసుకున్నాను. కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనపకాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకుని కొంచెం మగ్గనిచ్చాను అనమాట. అది మగ్గిన తర్వాత అందులో వెల్లుల్లి, జీలకర్ర, టమాటో వేసుకుని అలాగే తగినంత చింతపండు కూడా వేసుకుని మగ్గనిచ్చుకోవాలి. సో ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మెత్తగా మిక్సీ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్రష్ లేదు కదా, ఎలక్ట్రిక్ బ్రష్. ఇప్పుడు మామూలుగా చేసే ఏమమ్ముకోవు ఒప్పుకోవా? ఈ రోజుకి ఒప్పుకో, ఈ ఒక్క రోజుకి ఒప్పుకో ప్లీజ్. ఇక్కడ ఏంటంటే మా అమ్మాయికి ఎలక్ట్రికల్ బ్రష్ కావాలంట, మామూలు బ్రష్తో చేయదంట. సో అదే చెప్తుంది, మార్నింగ్ లేచిన కాడి నుంచి నేను ఈ బ్రష్తో బ్రష్ చేయను అసలు అని చెప్పేసి అరుస్తూ ఉన్నది. సో చట్నీలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దానికి తాలింపు పెట్టుంటే బాగుండు. సో చట్నీ కాబట్టి తాలింపు ఉంటే చాలా బాగుండు, కాకపోతే తాలింపు పెట్టలేదు అనమాట, అలాగే ఉంచేసాను. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంక దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట. సో దోశలు అయితే చాలా స్మూత్గా వచ్చినాయండి. కాకపోతే ఏంటంటే నేను అలా గట్టిగా ఉంచేసాను, ఇంకా కొంచెం వాటర్ మిక్స్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా గట్టిగా మళ్ళీ పేస్ట్ పెట్టుకుని ఎలకదు. అయితేనండి ఆ తర్వాత వాటర్ అయితే మిక్స్ చేశాను. అప్పుడు నాకు పెద్ద దోశ కింద అయితే వచ్చిందనమాట. సో ఇదైతే ఇప్పుడు మా అబ్బాయికి అయితే వేసి ఇచ్చేసాను, వాడు తింటా ఉన్నాడు. ఇంకొన్ని వాటర్ మిక్స్ చేసిన తర్వాత ఇలా పెద్ద దోశ అయితే వచ్చింది. కాకపోతే చాలా బాగున్నాయండి. మనకి అప్పటికప్పుడు టిఫిన్ కావాలి, పిండి ఏమీ లేదు అన్నప్పుడు మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి. మనం మార్నింగ్ లేచిన వెంటనే అది నానబెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఒక 2 గంటలు 3 గంటలు అయితే నానిపోతుంది అనమాట, మిక్సీ చేసుకోవచ్చు. సో ఇంకా టిఫిన్ అయిపోయింది, ఇంకా టీ కూడా తాగేసాము, అది జీరా వాటర్ అయితే తాగేసాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చికెన్ తీసుకొచ్చారు. సో చికెన్ ఏంటంటే ఒక 1/2 kg ఏమో చికెన్ బిర్యానీకి, అలాగే ఇంకొక 1/2 kgలో కొంచెం అంటే ఒక 200 grams వచ్చేసి నాకు ఓట్స్ బిర్యానీకి అనమాట. కానీ మాది వచ్చేసి కర్రీ అయితే చేస్తారు. ఇప్పుడు చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతేని ముందుగా కడాయి పెట్టుకున్నాను పెద్దది, అందులో కొంచెం ఆయిల్ అలాగే గీ వేసుకున్నాను, అలాగే ఇందులో కాజు వేసుకున్నాను, బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే ఒక 2 ఆనియన్స్ పెద్దవి అయితే కట్ చేసుకుని వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయమన్నమాట, ఇదే బాగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసాను. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది 1/2 kg
చికెన్ అండి. నేనైతే పెద్ద ముక్కలు తీసుకున్నాను, అలాగే బోన్స్ తోటి అయితే చేస్తున్నాను అనమాట. బోన్లెస్ వచ్చేసి కర్రీ అయితే చేస్తున్నారు. సో పక్కన చూస్తున్నారు కదా, అది కర్రీ అయితే అవుతుంది. అయితే చికెన్ అంతా ఫ్రై అయింది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్, కారం తగినంత, సాల్ట్ తగినంత వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలన్నమాట. సో ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఏంటంటే మనకి పచ్చిమిర్చి వచ్చేసి నేను చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. సో పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవి వేసుకోవాలి. అలాగే పెరుగండి, నేను 1 కప్ పెరుగు అయితే తీసుకున్నాను. ఇది ఇంట్లో తోడబెట్టింది అనమాట, అందుకే ఇలా కొంచెం పలచగా ఉన్నది. సో పెరుగు కూడా వేసేసి మనకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడేనండి గ్రేవీ అంతా వస్తుంది అనమాట. సో ఇదే బాగా చేసుకుంటే మనకి బిర్యానీ అంతా చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. సో పెరిగేసి ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. సో మూత పెట్టుకుని ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట. మనం ఎంత అయితే ఆయిల్ గీ వేసామో అదంతా పైకి వచ్చేదాకా ఇలా మగ్గించుకున్నామంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు నేను బిర్యానీకి గ్లాసున్నర వాటర్ అయితే వేసాను. సో మీకు ఇక్కడ చికెన్ ఉడకదు అన్న టెన్షన్ ఉంటే మాత్రం ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనకి చికెన్ అంతా ఉడికిదాకా, అంటే మనకి గ్రేవీలా వచ్చేస్తుంది కదండి, వాటర్ అంతా మరిగిపోయి గ్రేవీలా వస్తుంది కదా. సో అప్పుడు దాకా ఉంచుకున్న తర్వాత అప్పుడు బియ్యాన్ని తగ్గట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నాకు పర్లేదు అనిపించింది, ఉడికిపోయింది. నేను ముందుగానే మగ్గబెట్టాను కాబట్టి నాకు కరెక్ట్గా ఉడికిపోయింది అనమాట. సో వాటర్ వేసాను కదా, అందులోనే ధనియాల పౌడర్ అయితే వేసాను, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని వాటర్ అంతా మరిగేదాకా ఉంచుకున్నాను. వాటర్ మరిగిన తర్వాత ఇందులో నేను ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకున్నాను. ఐ ఫ్లేమ్లో కొంచెం మరుగు వచ్చేదాకా ఉంచుకున్న తర్వాత సిమ్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా దాన్ని వదిలేయచ్చు, ఇంకా అది అలా మగ్గుతూ ఉంటుంది, ఇంకా అది కుక్ అవుతూ ఉంటుంది కదా. ఇంక ఈ లోపల నేను ఓట్స్ బిర్యానీ అయితే చేస్తున్నాను. దానికి దీనికి సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. రైస్ ప్లేస్లో ఏంటంటే ఓట్స్ యాడ్ చేస్తాం అంతేనమాట. సో ముందుగా కడాయిలో ఆయిల్ అలాగే గీ వేసుకున్నాను, చాలా తక్కువ వేసుకున్నాను. ఎందుకంటే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఆయిల్ ఇంకా గీ చాలా తక్కువ తింటారు కదా, అందుకే తక్కువ వేసాను. జీడిపప్పు వేసాను, బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అలాగే ఇందులో ఆనియన్స్ వేసాను. సో ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట, త్వరగా ఫ్రై అవడానికి. నేను చాలా తక్కువ ఆయిల్ తీసుకున్నాను కాబట్టి ఆనియన్స్ ఫ్రై అవడానికి టైం పడుతుంది. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఇంకా చికెన్ కూడా వేసేసాను. ఇంకా అంతా ఒకేసారి ఫ్రై అవుతుంది కదా అని చెప్పేసి సో మూత పెట్టేసాను. ఇదంతా మగ్గాలన్నమాట. సో మగ్గిన తర్వాత ఇందులో స్పైసెస్ అయితే వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఏంటంటే మనకి అందులో నుంచి వాటర్ అయితే వస్తుంది అనమాట. వాటర్కి బాగా మగ్గుతుంది. సో ఈ విధంగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పెరుగండి, పెరుగు నేను ఇంట్లో తోడబెట్టిన పెరుగు అనమాట. సో కమ్మగా ఉన్నది, ఆ పెరుగు అయితే వేసేసాను. సో పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో సేమ్ ప్రాసెస్ అన్నాను కదా. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇదంతా దగ్గరికి వచ్చేలా అయితే ఉడికించుకోవాలి. ఇదంతా ప్రిపేర్ చేసే లోపల ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసాను, అందుకే కొంచెం అలా తడితడిగా ఉన్నది. మనకి కొంచెం అలా సెట్ అయింది అనుకోండి, మనకి పొడి పొల్లాడుతూ వస్తుంది అనమాట. సో చూసారు కదా చికెన్ అయితే ఎంత బాగా కుక్ అయిపోయిందో. సో ఈ విధంగా మెత్తగా అయితే అయిపోయింది అనమాట చికెన్ అయితేని. సో చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా పక్కన పెట్టేశాను. ఈ లోపల ఇంక ఇక్కడ చికెన్ కూడా బాగా మగ్గిపోయింది అనమాట ఇది పెరుగులోని. చూసినారు కదా పైన కొంచెం ఆయిల్ అన్నది పైకి వచ్చింది కదా, నేను తక్కువ ఆయిల్ వేసాను కాబట్టి తక్కువ అయితే వచ్చింది. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను కప్పు ఓట్స్ అయితే తీసుకున్నాను, దానికి వచ్చేసి ఒక 3 కప్స్ వచ్చేసి వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. మనకి ఓట్స్ ఏంటంటే వాటర్ ఎక్కువ లాగేసుకుంటుందండి, అందుకే కొంచెం డబుల్ అయితే వేసుకోవాలన్నమాట. ఇందులో నేను గరం మసాలా అయితే వేసాను. సో వాటర్ వేసేసి గరం మసాలా వేసేసి మూత పెట్టేసాను అనమాట. అది కొంచెం మరుగుతుంది కదా, మరిగినప్పటికీ మనం ఓట్స్ అయితే వేసుకోవాలి.
సో చికెన్ బిర్యానీ ఉన్నది కదా, అలాగే ఓట్స్ బిర్యానీ కూడా అవుతుంది కదా, దాంట్లోకి ఈ విధంగా ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటే బాగుంటాయని చెప్పేసి సో ఎగ్స్ కూడా ఉడకబెట్టాను. మా హస్బెండ్ వెళ్తానని చెప్పేసి అన్నారు, ఇంకా ఆయనకి ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా మరిగిపోయింది. మనకి ఇక్కడే ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలి, ఏదైనా తక్కువ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఓట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటా ఓట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా నేను ఏ ఫ్రై చేయలేదండి, అవి నార్మల్గా ఎలా ఉన్నాయో అవే వేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా వేసేసిన తర్వాత పైనుంచి కొత్తిమీర పుదీనా అయితే వేసాను. వేసేసి మూత పెట్టేయాలి. అదంతా బాగా మెత్తగా కుక్ అవుతుంది. మనకి ఇది ముద్దగానే అవుతుందండి, పొడి పొల్లాడుతూ రాదనమాట. ఓట్స్ అన్నది మనకి ఇలాగ చివిడిపోయినట్టు అయితే అవుతుంది, కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో చూసారు కదా వాటర్ అంతా దానికి అబ్జర్వ్ చేసుకుంది. మనకి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకా పొడి పొల్లు ఆడాలంటే ఇంకా ఎక్కువ సోపు ఉంచుకోవచ్చు. నాకైతే ఈ విధంగా సరిపోతుంది. సో ఓట్స్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి అన్నారు. ఫస్ట్ అయితే వాళ్ళకి చికెన్ బిర్యానీ అయితే పెట్టేస్తున్నాను. చికెన్ బిర్యానీ అండి ఎంత బాగున్నదంటే చాలా బాగున్నది, చాలా టేస్టీగా ఉన్నదని చెప్పేసి మా హస్బెండ్ అయితే చెప్పారనమాట. ఆయన ఎలా ఉన్నది ఏంటన్నది చెప్పింది కూడా డైరెక్ట్ అయితే పెట్టేశాను చూడండి. అలాగే ఇంకా పిల్లలకి చికెన్ బిర్యానీ పెట్టాను, అలాగే ఎగ్ పెట్టాను. ఇందుకే మా హస్బెండ్ చికెన్ కర్రీ చేశారు, అది మీకు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తానులేండి. సో చెప్పాను కదా కొంచెం చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా అయితే వస్తుంది. ఇప్పుడైతే మా హస్బెండ్కి అయితే పెడుతున్నాను. ఇందులో నేను అన్ని బోన్సే వేసాను. సో బోన్స్ లేకుండా మనకి విడిగా కర్రీ చేశారనమాట, సో పిల్లల కోసం అని చెప్పేసి. సో ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంక వడ్డిచ్చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ పెట్టాను, అలాగే ఒక ఎగ్ పెట్టాను. ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. ఈ గ్రేవీ కూడా చాలా బాగుందండి. నేను నైట్ చపాతీలో వేసుకున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. సో ఇదనమాట ఈరోజు స్పెషల్ వచ్చేసి. సో చికెన్ దమ్ బిర్యానీ, ఓట్స్ బిర్యానీ, చికెన్ కర్రీ అనమాట. సో పిల్లలు అయితే పెరుగు కావాలన్నారు, వాళ్ళకి కొంచెం స్పైసీగా ఉన్నదంట, కాకపోతే సరిపోయింది. వీళ్ళు తక్కువ కారం తింటారు కాబట్టి కొంచెం స్పైసీగా ఉన్నదని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకే వాళ్ళకి పెరుగు అయితే వేసానమాట. సో ఇంకా అయితే వాళ్ళు తింటున్నారు. నిజంగా టేస్టీగా ఉన్నా. థ్యాంక్ యూ. This is egg. This is onion. This is pepper. That is curd. సో చూసారు కదండి, మా హస్బెండ్ చెప్పారు కదా, మా హస్బెండ్ అయితే కరెక్ట్గా చెప్తారు, ఏదైనా తక్కువైనా ఎక్కువైనా కానీ. సో అన్నీ సమానంగా సరిపోయి అంట. సో ఇప్పుడు వచ్చేసి ఓట్స్ బిర్యానీ అండి. ఓట్స్ బిర్యానీ అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సో చికెన్ బిర్యానీ మిస్ అవుతున్నారు డైట్లో ఉన్న వాళ్ళు అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట. నేను ఇంకా ఆనియన్స్, పెరుగు, ఇంకా ఎగ్ పెట్టుకుని అయితే నేను తినేసాను. సో మా లంచ్ అయితే అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఏదన్నా లస్సీ తాగుదాము మసాలా కింద అని చెప్పేసి అనుకున్నాము. అంటే లస్సీ కదండి, బటర్ మిల్క్ ఏదైనా చేసుకుందాం అనుకున్నాము. సో దానికోసం అని చెప్పేసి ఒక మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అయితే వేసి ఇలా గ్రైండ్ చేసుకున్నాను అనమాట, కచ్చాబిచ్చా కింద. అందులోనే పెరుగు వేసాను, సాల్ట్ వేసేసి బాగా గ్రైండ్ చేసుకున్నాను. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను వాటర్ అయితే వేసానండి. చాలా పల్చగా చేశాను అనమాట. సో పల్చగా చేస్తే ఏంటంటే బాగుంటుంది మజ్జిగ కింద, అందుకోసం అని చెప్పేసి ఇలా మసాలా మజ్జిగ అయితే చేశాను. సో ఇది కూడా చాలా బాగుందండి. అంటే అంత స్పైసీ లేదు, అంత ఘాటు లేదు. ఇందులో అల్లం ఉంటే వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా వాటర్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. అలాగే పైనుంచి వచ్చేసి కొంచెం జీరా పౌడర్ అయితే వేసాను అనమాట. సో జీలకర్ర టేస్ట్ అన్నది బాగుంటుంది. ఇక్కడ మా అమ్మాయికి బలవంతంగా పట్టేస్తున్నాను, ఎందుకంటే మసాలా తిన్నాం కదండి, అది వేడి చేస్తుందని చెప్పేసి నేను ఈ విధంగా మజ్జిగ అయితే మిక్స్ చేశాను. కాకపోతే మా అమ్మాయి ఇలాంటి మజ్జిగలు కట్టి ఏమీ తాగదు, లస్సీ ఇస్తే తాగుతుంది. కాకపోతే పెరుగు ఎంతో లేదని చెప్పేసి ఈ విధంగా పల్చగా నేను మజ్జిగ అయితే చేశాను. నిద్ర వస్తుంది నీకు అమ్మా? వచ్చిందా? అబ్బాయికి ఏంటంటే ఎప్పటి నుంచి ఇలా డాగ్కి బోన్స్ వేయాలని కోరిక అనమాట. ఎప్పుడైనా రెస్టారెంట్కి కట్ట వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్న బోన్స్ ఇవి తెచ్చుకుని నేను డాగ్కి వేస్తానని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట. సో ఈరోజైతే టయానికి డాగ్ కూడా వచ్చింది, ఆడి కోరిక అయితే తీరిపోయింది.